హెల్త్ కేర్ సెక్టర్లో లైఫ్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్ ఇప్పుడు చౌకవుతాయి అనమాట. ప్రభుత్వం ఇప్పుడు ఇన్వర్టెడ్ డ్యూటీ స్ట్రక్చర్ అంటే ఏదైతే రా మెటీరియల్ ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ కాటన్ ఉందనుకోండి, కాటన్ పైన 18% జిఎస్టీ, టెక్స్టైల్ ప్రోడక్ట్ మీద అవుట్కమ్ మీద 5% జిఎస్టీ అనమాట. ఇది ఎక్కడ న్యాయం? అంటే రా మెటీరియల్ మీద ఎక్కువ జిఎస్టీ, టెక్స్టైల్ మీద తక్కువ జిఎస్టీ అనమాట. అలా కాకుండా దీన్ని రేషనలైజ్ చేయాలని చెప్పి ప్రభుత్వం దీన్ని కూడా రేషనలైజ్ చేసింది ఈ జిఎస్టీ నెక్స్ట్ జనరేషన్ రిఫార్మ్స్లో. ఈ నెక్స్ట్ జనరేషన్ జిఎస్టీ రిఫార్మ్స్ ద్వారా ఇన్వర్టెడ్ డ్యూటీ స్ట్రక్చర్ని గవర్నమెంట్ రేషనలైజ్ చేయాలనుకుంటుంది. అసలు ఇన్వర్టెడ్ డ్యూటీ స్ట్రక్చర్ అంటే ఏంటి? నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా, హైపోథెటికల్ ఎగ్జాంపుల్ అనమాట. ఉదాహరణకి కాటన్ నుంచి టెక్స్టైల్ వస్తుంది కదా, కాటన్ పైన 18% ట్యాక్స్, టెక్స్టైల్ మీద అంటే అవుట్పుట్ మీద 5% ట్యాక్స్ వేసారనుకోండి, ఎలా ఉంటుంది? అలానే ఏదైతే రా మెటీరియల్స్ ఇన్పుట్స్ ఉంటాయో వాటి మీద జిఎస్టీ ఎక్కువ ఉంది, వాటి అవుట్పుట్స్ మీద జిఎస్టీ తక్కువ ఉందన్నమాట. ఇన్వర్టెడ్ డ్యూటీ స్ట్రక్చర్ వల్ల ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్స్ అనేవి అన్యూటిలైజ్డ్గా మిగిలిపోతాయి అనమాట. దాంతో ప్రొడ్యూసర్కి లాస్ అవుతుంది. అయితే ఈ జిఎస్టీ నెక్స్ట్ జనరేషన్ రిఫార్మ్స్లో ఈ మొత్తం ఇన్వర్టెడ్ డ్యూటీ స్ట్రక్చర్ని రేషనలైజ్ చేసి రా మెటీరియల్కి ఎంత వేయాలి, ఫినిష్డ్ ప్రోడక్ట్కి ఎంత వేయాలి, ఈ విధంగా గవర్నమెంట్ రేషనలైజ్ చేసే ఆలోచనలో ముందుకెళ్తుంది అనమాట.